బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడంపై బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను కాపాడి కాంగ్రెస్ ఆలస్యం చేసిందని పోస్ట్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ ది మాత్రమే బాధ్యత అని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై ఎస్ఐటీని ప్రకటించింది, కానీ నియమించలేదని, అటు అంతం కాని సీరియస్ గా ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతుందని కూడా బండి సంజయ్ విమర్శించారు. రైట్, ఇక మనం చూస్తున్నాం ఇప్పటికే అటు కాళేశ్వరం కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ను కాపాడి కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా చాలా ఆలస్యం చేసిందని కూడా ఆయన పోస్ట్ పెట్టారు. పోస్టుకు సంబంధించిన అప్డేట్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కాంగ్రెస్ ని కాపాడడం కోసమే ఈ విధంగా ఆలస్యం చేసిందా అనే విధంగా కూడా ఆయన ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ ఆలస్యం చేసిందని పోస్ట్ లో ప్రధానంగా పేర్కొన్నారు. కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ ది మాత్రమే బాధ్యత అని కూడా బండి సంజయ్ మరోసారి స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, మనం చూస్తున్నాం కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి ఇప్పటికే దర్యాప్తుకి సంబంధించి ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలియజేయడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలి అని చెప్పి కూడా బండి సంజయ్ ట్వీట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆయన ట్వీట్ ఉద్దేశం ఏమనుకోవచ్చు? రత్న, కాళేశ్వరం అంశం మొత్తం కూడా సిబిఐకి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ముందు నుంచి కూడా కాళేశ్వరం జరిగిన అవకతవకలు సిబిఐకి అప్పచెప్పాలనేది బీజేపీ ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. వాళ్ళ స్టాండ్ కూడా అదే చెప్తోంది. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీల అంశంలో కూడా సిబిఐకి అప్పచెప్పాలి. ఇదంతా కూడా ఇందులో చాలా లోతుగా అధ్యయనం చేయాలి. దాదాపు ప్రజాధనం మొత్తం లూటీ అయింది కాబట్టి నిధుల నియామకాల పేరు మీద దోపిడీ జరిగింది తెలంగాణలో అంటూ కూడా బీజేపీ ముందు నుంచి ఆరోపిస్తుంది. సిబిఐకి అప్పచెప్పాలని చెప్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 650 నివేదిక కూడా ఇచ్చింది. దాని మీద కూడా అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిపింది. చివరికి పొంతనలేని సమాధానాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పొంతనలేని సమాధానాలకు ఎక్కడ కూడా అసెంబ్లీలో ప్రజల ముందు నివేదిక పెట్టినప్పుడు పొంతనలేని సమాధానాలు వచ్చాయి బీఆర్ఎస్ నుంచి. అటు కమిషన్ లో కూడా అవే సమాధానాలు, అసెంబ్లీలో కూడా అవే సమాధానాలు రావడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే 650 నివేదిక ఉందో అదంతా కూడా సిబిఐకి అప్పచెప్పాలని సభ నిర్ణయించింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే సిబిఐ రాష్ట్రంలో రాకుండా ఒక జీవో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కేసీఆర్ తీసుకొచ్చాడు. సిబిఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఒక జీవో విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐకి కాళేశ్వరం అంశం సిబిఐకి అప్పచెప్పిన నేపథ్యంలో ఆ జీవోను ఎత్తివేస్తూ ఒక లేఖ కేంద్రానికి త్వరగా రాయాలి. నిజానికి సత్యానికి కాంగ్రెస్ పార్టీ తల వంచింది. ముందు నుంచి మా డిమాండే ఇవాళ రుజువు అయ్యింది. కాళేశ్వరంలో అవినీతి పేరుకుపోయింది. అందుకు మేము ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ తల ఒగ్గింది, సిబిఐకి అప్పచెప్పింది. ఇది లోతుగా అధ్యయనం చేయాలి. ముఖ్యమంత్రి చాలా స్పీడ్ గా లేఖ కేంద్రానికి రాయాలి, సిబిఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాయాలంటూ కూడా బండి సంజయ్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం కూడా కాళేశ్వరం అంశం మొత్తం ఒక ముఖ చిత్రంగా రాష్ట్రంలో మారిందని చెప్పుకోవచ్చు. నిజంగా అందులో హరీష్ రావు కూడా సాక్షాత్తుగా అసెంబ్లీ వేదికగా పిల్లలు కుంగిపోయాయనేది వాస్తవాలు ఒప్పుకున్నారు. దాదాపు మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటాయి. 85లో మధ్యలో 3 నుంచి 4 పిల్లలు కుంగిపోయాయనేది వాస్తవాలు ఒప్పుకున్నారు. దీంతో పూర్తి స్థాయిలో నివేదికను సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద లేఖ రాస్తూ సిబిఐ దర్యాప్తు కావాలని కేంద్రానికి లేఖ రాస్తే కనుక సిబిఐ తన మీద కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ కి సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, కాగ్ నివేదిక కావచ్చు, కమిషన్ ఇచ్చినటువంటి 650 పేజీల నివేదిక కావచ్చు, ఇట్లా పూర్తి స్థాయిలో వాటి మీద అధ్యయనం చేసి ఇటు ఏజెన్సీ సంస్థలు, నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు, అట్లనే అధికారులు, ఇందులో ఐఏఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, ఇందులో ఏమైనా మనీ లాండరింగ్ అంటే డబ్బులు ఏమైనా అవకతవకలు జరిగాయా, నిధులు ఎక్కడి నుంచి సేకరించారు, నిధుల మీద పూర్తి స్థాయిలో
విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ నిధులు కాళేశ్వరం పేరుతో నిధులు సేకరించారు, ఆ నిధులలో ఏమైనా అక్రమాలు గోల్మాలు జరిగితే గనక ఫర్దర్ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా ఎంట్రీ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద ముందు నుంచి బీజేపీ సిబిఐకి అప్పచెప్పాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విచారణ సంస్థ, దర్యాప్తు సంస్థలు కాళేశ్వరం అంశంలో ఏం చేయబోతుంది? ముందు నుంచి కూడా ఏటీఎం లా మారింది కాళేశ్వరం, ఇటు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అంటూ కూడా బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ప్రధానమంత్రి వరకు ఈ కామెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి బీజేపీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిబిఐకి ఏదైతే ఇచ్చినటువంటి ఉందో దానికి బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది? నిజంగా సిబిఐ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే సిబిఐని వేస్తుందా, సిబిఐ విచారణకు యాక్సెప్ట్ చేస్తుందా అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఎంటర్ అయితే కాళేశ్వరం అంశం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది రాష్ట్రంలో. రైట్, థ్యాంక్ యూ వెంకట్. బ్రేకింగ్ న్యూస్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఐఏ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో వేసిన పిటిషన్ పై రిలీఫ్ రాకపోవడంతో ఐఏ పిటిషన్ దాఖలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ క్రమంలోనే హరీష్ రావు పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. అటు తప్పులు చేశారో లేదో తేల్చాల్సింది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కాదంటున్నారు హరీష్ రావు. తప్పులు ఒప్పులు నిర్ణయించాల్సింది కోర్టులని వివరించారు. కాళేశ్వరంపై వాస్తవాలు వినడానికి హరీష్ రావు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఇక కాళేశ్వరంపై పీపీటీకి అవకాశం ఇవ్వట్లేదంటే అధికార పక్షం భయపడుతున్నట్లే అని అన్నారు. రైట్, ఇక అటు కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవద్దని కూడా ఆ కోర్టులో ఐఏ పిటిషన్ దాఖలు చేశారు హరీష్ రావు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, నిన్న కూడా అక్కడ సభలో వాళ్ళు చెప్పడం కూడా మనం చూసాం. ప్రధానంగా హరీష్ రావు ఒకటే అంటున్నారు, ఇది కావాలని చేసిన కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో అదంతా రాజకీయ కుట్రలో భాగంగానే నివేదిక ఇచ్చిందని చెప్పి కూడా ఆయన సభలో మాట్లాడడం కూడా మనం చూసాం. ఇప్పుడు దాని ఆధారంగానే ఐఏ పిటిషన్ దాఖలు చేయడం కూడా చూస్తున్నాం. అయితే కాసేపట్లో విచారణ జరగనుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కొట్టివేస్తూ పూర్తి నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైనే గతంలోనే విచారణ చేసింది కోర్టు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ వివరణ కోరిన సందర్భంలో అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున ఈ కాళేశ్వరం రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి చర్చించిన తర్వాతే ఎలాంటి చర్యలైనా తీసుకుంటాం తప్ప ఇప్పుడు ఎలాంటి చర్యలు ఇప్పుడు తీసుకోము అని చెప్పేసి ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వడంతోనే హైకోర్టు కూడా ఏకీభవించి ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పి మళ్ళీ విచారణను వాయిదా వేయడం జరిగింది. అయితే నిన్న మళ్ళీ అంటే శనివారం రోజే అసెంబ్లీ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శనివారం రోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టబోతున్నారని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ ఐఏ పిటిషన్ వేసి అత్యవసరంగా విచారించాలి. అసెంబ్లీలో కూడా ఈ ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ను పెట్టొద్దు అని చెప్పేసి కూడా పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు ఐఏ పిటిషన్ ద్వారా కోరడం జరిగింది. కానీ కోర్టు సోమవారం రోజు విచారిస్తాము, ఇప్పుడు అత్యంత అవసరం లేదు అని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం తర్వాత హరీష్ రావు పిటిషన్పై మరొకసారి విచారణ జరగనుంది. అయితే ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ను పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా దీనిపై చర్చించడం జరిగింది. అర్ధరాత్రి వరకు కూడా నిన్న అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకొని సిబిఐకి కాళేశ్వరం పైన రిపోర్టు ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి అప్పగిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇప్పుడు మళ్ళీ ఎలాంటి వ్యూహంతో హరీష్ రావు, కేసీఆర్ ముందుకు వెళ్తారనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అసెంబ్లీలో చర్చలు ముగిసిన తర్వాతే మాపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా సిబిఐకి కేసును అప్పగించబోతుంది.
కనబడుతుంది. సిబిఐ ఇక పూర్తి ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తీసుకొని సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత మళ్ళీ విచారణ చేసి అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సిబిఐ కూడా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మెన్షన్ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి మధ్యాహ్నం లంచ్ తర్వాత హరీష్ రావుకు సంబంధించిన పిటిషన్ విచారించబోతుంది కోర్టు. ఆ తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసిన తర్వాత 2 తర్వాత హైకోర్టులో మళ్ళీ ఈ పిటిషన్పై విచారణ జరగబోతుంది. అయితే మళ్ళీ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించబోతారు, ఎందుకంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలి, వాళ్ళు చర్యలు తీసుకోకుండా అని చెప్పేసి కూడా ప్రేయర్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సిబిఐకి కేసుని అప్పచెప్పుతామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో మళ్ళీ ఇప్పుడు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, అసలు హైకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది, దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు వస్తాయి అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, గత ప్రభుత్వంలో అధికారుల తప్పిదాలు ఉన్నాయి, సీఎం మంత్రుల తప్పిదాలు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయని చెప్పేసి కూడా కమిషన్ 660 పేజీలకు పైగా కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కమిషన్ కూడా జ్యుడిషియల్ కమిషన్, ఎందుకంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ద్వారా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి మొత్తం ఇంజనీర్లని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, హరీష్ రావుని, అనేక మంది ఐఏఎస్ అధికారులను కూడా విచారించడం జరిగింది. విచారించిన తర్వాతే పూర్తి ఆధారాలతో నివేదిక రూపంలో రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ రిపోర్ట్లో తప్పులు తేలాయి, కేసీఆర్ వల్లనే ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమయ్యాడు అని చెప్పేసి కూడా నివేదికలో పేర్కొన్నారు. వాటికి సంబంధించి ఇంజనీర్లు కూడా కేసీఆర్, హరీష్ రావు చెప్తేనే మేము పనులు చేశాము, ముందుకు వెళ్ళామని చెప్పేసి కూడా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన రిపోర్ట్ ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ కేసుని సిబిఐకి ఇవ్వబోతున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది, విచారణ తర్వాత ఎలాంటి ఆదేశాలు వస్తాయి అనేది కూడా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం సిబిఐ విచారణ ఎదుర్కోవాలి అని చెప్పేసి చెప్తుందా, లేదంటే విచారించిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత రమ్మని చెప్తారా అనే దానికి సంబంధించి కూడా కోర్టులో మధ్యాహ్నం తర్వాత విచారణ జరిగిన తర్వాతే స్పష్టమైన వివరణ వచ్చే అవకాశం కనబడుతుంది. కేసీఆర్, హరీష్ రావు విడివిడిగా కూడా పిటిషన్లు దాఖలు చేశారు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఈ కాళేశ్వరం రిపోర్ట్ అంతా కూడా సిబిఐ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఈ కేసును విచారించి ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.